ఐఎమ్ డాక్టర్ అనూప్, ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, మదీనాగూడ. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ టూత్ పెయిన్ వల్ల హెడ్ఏక్స్ వస్తాయా, సో ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది అడుగుతారు, సార్ నాకు పన్ను నొప్పి వల్ల హెడ్ఏక్ ఎందుకు వస్తుంది, సో పన్ను నొప్పి వల్ల హెడ్ఏక్ వస్తుందా సార్, అసలు ఎందుకు వస్తుంది అని అడుగు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే, పన్నుకి సప్లై చేసే నర్వ్ ట్రైజెమినల్ నర్వ్ అని ఉంటుంది. సో ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది బ్రెయిన్లోంచి ఆరిజినేట్ అవుతుంది. సో బ్రెయిన్లో ఆరిజినేట్ అయ్యి సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫేస్ అండ్ టీత్కి కూడా సప్లై చేస్తుంది. సో ఎప్పుడైతే మీకు టీత్ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ అనేది వస్తున్నట్టయితే ఆ పెయిన్ రేడియేట్ అయ్యి మీకు హెడ్ఏక్ కానీ ఇయర్ పెయిన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎలాంటి కండిషన్స్లో ఈ టూత్ పెయిన్ అండ్ హెడ్ఏక్స్ కలిపి వస్తాయి? మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే టూత్ ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే పన్ను ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందో, సో అలాంటి వారిలో హెడ్ఏక్ అనేది చూస్తూ ఉంటాం. కామన్గా ఇవి కింద పళ్ళు, అంటే ఈ కింద వరుసలో ఉన్న పళ్ళు ఎప్పుడు కానీ మీకు ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే వల్ల వచ్చే నొప్పి మీకు ఆ హెడ్కి రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా హెడ్ఏక్స్ అనేది చూస్తూ ఉంటాం. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే టూత్ గ్రైండింగ్. చాలా మందికి పళ్ళు నూరే అలవాటు ఉంటుంది పడుకున్నప్పుడు. ఇలాంటి వారిలో కూడా టూత్ పెయిన్ అండ్ హెడ్ఏక్స్ కలిపి వస్తాయి. ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్గా పళ్ళు అనేది నూరడం వల్ల ఈ మజిల్స్ కానీ టెంపరోమాండిబులర్ జాయింట్ కానీ ఎక్కువగా వేర్ ఆఫ్ అయిపోవడం వల్ల ఈ హెడ్ఏక్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ బ్రక్సిజం హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఇంకా కొన్ని సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం. అవి ఏంటంటే క్లిక్కింగ్ ఆఫ్ ది జా, అంటే ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ చిన్న చిన్న సౌండ్స్ అనేది చెవు దగ్గర చిన్న జాయింట్ సౌండ్స్ అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో మజిల్ స్టిఫ్నెస్, అంటే మజిల్ పెయిన్స్, నోరు చుట్టూ ఉన్న మజిల్స్ కూడా స్టిఫ్గా ఉన్నట్టు కూడా చూస్తూ ఉంటాం. ఎవరిలో అయితే టెంపరోమాండిబులర్ జాయింట్ డిసార్డర్స్ అనేవి ఉంటాయో వాళ్ళలో కూడా హెడ్ఏక్స్తో పాటు పన్ను నొప్పి వస్తుందా, లేదా హెడ్ఏక్ కాన్స్టెంట్గా వచ్చినట్టయితే, సో మీ టీత్ గ్రైండింగ్ వల్ల మీకు హెడ్ఏక్స్ వస్తున్నట్టయితే మీకు మీ డెంటిస్ట్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే సైనస్ ఇన్ఫెక్షన్. కొంతమందిలో సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ హెడ్ఏక్స్ అనేది చూస్తుంటాం. ఇలాంటి వారిలో కూడా టూత్ పెయిన్ అండ్ హెడ్ఏక్స్ కలిపి రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే హెడ్ఏక్ కామన్గా పై వరుసలో ఉన్న పళ్ళు వల్ల ఈ హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ ఏంటి అంటే ట్రైజెమినల్ న్యూరాలజీ. సో ఎప్పుడైతే ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది బ్రెయిన్లో కానీ ఎక్కడో కానీ ఏదైనా రీజన్ వల్ల కంప్రెషన్ అనేది జరిగినట్టయితే పన్ను నొప్పితో పాటు హెడ్ఏక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు టూత్ పెయిన్ వల్ల హెడ్ఏక్స్ రావడం అనేది చాలా సహజం. సో మీకు తరచుగా హెడ్ఏక్స్ వస్తున్నట్టయితే మీరు ఈ డెంటల్ కాజ్ అనేది రూల్ అవుట్ చేసుకుని మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, ఈ హెడ్ఏక్స్ డెంటల్ రీజన్స్ వల్ల రావట్లేదని తెలిస్తే మీరు ఫర్దర్ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది మంచిది. లేదా ఈ హెడ్ఏక్స్ మీకు డెంటల్ రీజన్స్ వల్లే వచ్చినట్టయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం అనేది మంచిది.